పల్లవులు 2 అయిపోతున్నాయి. లేదంటే 3 అయిపోతున్నాయి. అవునవును. మాక్సిమం హ్మ్. 3 లాగడానికి కూడా భయపడుతున్నారు. అమ్మో! భయపడుతుంది. 3 పల్లవులు అవసరమా? ఓ 2 చరణాలు, 3 పల్లవులు చాలండి బాబు. అంతకు మించి అవును. అసల లాక్కండని. కానీ ఒకప్పుడు 8 నిమిషాల పాటలుండేవి. అవును. అవును. 9 నిమిషాల పాటలుండేవి. నాకు తెలిసి లాస్ట్ అట్లా లెంగ్తీ సాంగ్ అంటే మణిశర్మ గారిదే. సారీ 'కృష్ణవందే జగద్గురు'. యెస్. యెస్. 'కృష్ణవందే జగద్గురు'లో ఆ క్లైమాక్స్ సాంగ్ ఏదైతే ఉందో దశావతారాల్ని వర్ణిస్తూ దశావతారాల చేసిన గురించి పాట. కరెక్ట్. అది ఆఖరి హ్మ్. ఆఖరి అంటే నాకు తెలిసినంత వరకు అది లాస్ట్ అది బ్యాలే టైప్ సార్ యాక్చువల్లీ. ఆ! బ్యాలే అంటారా వాటిని? అంతే. మేబీ అది. సో, అది ఒక లాస్ట్ లెంగ్తీ సాంగ్. అవునండి. ప్రాపర్‌గా అంటే కరెక్ట్. దానికొక రెస్పాన్స్ కూడా అలాగే వచ్చింది. దానికి అవును. బాలు గారి వాయిస్ గాత్రం గాని, కూడా శాస్త్రి అంతే గారి స్థాయిలో ఎడిటింగ్ దాన్ని గాని. ఎలివేట్ చేసింది. సో, అలా తగ్గిపోతూ కూడా వస్తుంది గదా! కరెక్ట్. అంటే విలువ తగ్గిపోతుంది. లెంత్ తగ్గిపోతుంది. సాహిత్యాన్ని ఆస్వాదించే ప్రేక్షకుల నాడి పడిపోతుంది. సో, దీన్ని మీరు ఈ ట్రెండ్‌ని అంటే ఇది గోయింగ్ డౌన్ ద ట్రెండ్ అనొచ్చా? లేదంటే మీరు దీన్ని ఎలా తీసుకుంటారు? యెస్ సార్. అదే సార్. ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ తీసుకుంటే ఒక పీక్స్‌కెళ్ళిపోయింది సార్ తెలుగు సాహిత్యము. కొంతలో మధ్యలో కొంత చిన్న డ్రాప్ అవుట్ అయింది. మళ్ళీ నా బిలీఫ్ ఏంటంటే సార్, మళ్ళీ మనం తెలుగు సాహిత్యాన్ని మళ్ళీ ఒక ఉచ్చ స్థితిలో చూసే పరిస్థితి రాబోతుంది అనిపిస్తుంది సార్ నాకు. హ్మ్. ఇప్పుడేమంటే సార్, మీరన్నట్టు ఇప్పుడు ఒక పల్లవి, ఒక చరణానికి స్టిక్ ఆన్ అయి ఉన్నాం అందరం. ఎందుకంటే సినిమా నిడివిగానండి, లేదా వాళ్ళ కారణాలనండి. అఫ్‌కోర్స్ రాసే రైటర్‌కైతే పెద్ద సవాలే సార్ అది. ఒక పల్లవి, ఒక చరణంలో ఆ సినిమా తాలూకు, డైరెక్టర్ తాలూకు భావోద్వేగం చెప్పడం అయితే పెద్ద సవాలే. కానీ అది చెప్పగలిగిన ప్రతి పాట హిట్ అయింది సార్. మీరు అబ్జర్వ్ చేయండి. 'సీతారామమే' తీసుకోండి. అందులో నిడివి దాదాపుగా ఇప్పుడు 'కోట్' పాట కూడా 5 నిమిషాల పైనే ఉంది సార్. 2 చరణాలు ఇచ్చాం. కావాలని పెట్టాం సార్. ఎందుకు చూడరు? ఇదే మా టార్గెట్. నేను డైరెక్టర్ గారు నేను అనుకుంది. ఒక పల్లవి, ఒక చరణం చేద్దామా? నాకు కంపోజిషన్ కూడా అలాగే ఒక పల్లవి చరణం ఇస్తారు మనకి. ఒక పల్లవి చరణం స్టిక్ ఆన్ అవుదామా అనుకున్నాం. కానీ కాదు. ఇంత అద్భుతంగా వస్తుంది పాట. 2 చరణాలు రాద్దాం తప్పేంటి? సినిమాలో పెడదాం. మేము ఎడిటర్ గారితో కూడా మా డైరెక్టర్ ఇచ్చేసి చెప్పారు. తీసేద్దామా అంటే, లేదు సార్ ఇది ఉండాలి డెఫినెట్లీ. ఇది ఎళ్తుంది సార్. ఎళ్తుంది సార్ అంటే ఈరోజు ఎళ్ళింది సార్. అదే సార్ ప్రయత్న లోపం. మన మనసా వాచా కర్మణ ఒక ప్రయత్న లోపం లేకుండా చేస్తే అది వెళ్తుందనే